నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు మనం ఈ వీడియోలో విశ్లేషించుకునే అంశం ఏంటంటే గ్రామీణ రెక్కలు విరగ్గొట్టిన వైసీపీ ప్రభుత్వం. గ్రామీణ రెక్కలు విరగ్గొట్టిన వైసీపీ ప్రభుత్వం అంటే గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలు మొత్తం కూడా నామమాత్రంగా తయారయ్యాయి. అంటే ప్రజాస్వామ్యానికి పొట్టుకొమ్మలైనటువంటి పంచాయతీలని పవర్ లేకుండా, ఎటువంటి అభివృద్ధి లేకుండా పంచాయతీ సర్పంచుల యొక్క రెక్కలను విరిచేయడం జరిగింది. అది ఎలా అంటే భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఉండే ప్రతి పంచాయతీకి 2-3 రకాల ఫండ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ పంచాయతీల అకౌంట్లలో వేస్తుంది. పంచాయతీల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే భారత రాజ్యాంగంలో భారత రాష్ట్రపతి తర్వాత చెక్కు మీద సంతకం పెట్టగలిగిన ఏకైక వ్యక్తి పంచాయతీ సర్పంచ్. అంటే ప్రభుత్వ చెక్కుల మీద సంతకం పెట్టగల వ్యక్తులలో రాష్ట్రపతి తర్వాత ఒక్క సర్పంచ్కి మాత్రమే ఆ పవర్ ఉంటుంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి సహా ఎవరికి కూడా ఆ చెక్కు మీద సంతకం చేసి అమౌంట్ రిలీజ్ చేసే పవర్ లేదు. అటువంటి ప్రాముఖ్యత కలిగిన పంచాయతీలలోని పంచాయతీ సర్పంచుల్ని డమ్మీలను చేసి పంచాయతీలకు ఎటువంటి నిధులు ఇవ్వకుండా పూర్తిగా వాటిని పక్కన పెట్టడం జరిగింది. అంటే 5 సంవత్సరాలకు ఒకసారి పంచాయతీకి ఎలక్షన్ జరుగుతాయి. ఈ 5 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాల పీరియడ్ తీసుకున్నట్లయితే ఆ సర్పంచ్ ఎన్నో ప్రయాసాలు కోర్చి పార్టీ పరంగా, అంటే ఇప్పుడుండే పద్ధతి ప్రకారం పార్టీ పరంగా పంచాయతీ సర్పంచ్గా గెలవడం జరుగుతుంది. పంచాయతీ సర్పంచ్గా గెలిచిన తర్వాత అతను కొన్ని అభివృద్ధి పనులు చేయాలని కోరికతో ఉంటారు. అంటే కొంతమంది సర్పంచులు ఒక రకమైన ఇష్టంతో, ఒక రకమైన ఆలోచనతో పంచాయతీని బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచాయతీలను ఎక్కడ పూర్తిగా అనగదొక్కడం జరిగిందంటే ఎప్పుడైతే సచివాలయ వ్యవస్థ పెట్టారో ఈ సచివాలయ వ్యవస్థలోని వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పూర్తిగా పంచాయతీల అజమాయిషీ చేయడం ద్వారా పంచాయతీ సర్పంచ్కి విలువను తగ్గించి వేశారు. యాక్చువల్గా గ్రామ సచివాలయంలో పంచాయతీ సర్పంచ్కి పూర్తి అధికారం ఇచ్చి సర్పంచ్ యొక్క ఆధీనంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కానీ పనిచేసినట్లయితే దానికి తగిన గౌరవ మర్యాదలు ఉంటాయి, గ్రామాల అభివృద్ధి కూడా బాగా జరుగుతాయి. మామూలుగా భారత రాజ్యాంగం ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రతి సంవత్సరానికి కూడా గ్రామ పంచాయతీ అకౌంట్లో కొంత నిధులను మంజూరు చేస్తుంది. భారతదేశ తలసరి ఆదాయాన్ని బట్టి గ్రామ పంచాయతీలో ఉండే జనాభాని నిష్పత్తిని ఆధారం చేసుకొని ఇంత నిధులను అనేది విడుదల చేస్తుంది. ఇది ఒక రకమైన నిధులు. తర్వాత 14th ఫైనాన్స్, తర్వాత 15th ఫైనాన్స్ అనేది ఉంది ఇప్పుడు. అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కానీ, 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలకు ఒకసారి కానీ ఒక ఫైనాన్స్ వ్యవస్థ అనేది పనిచేస్తుంది. ఆ ఫైనాన్స్ వ్యవస్థ భారతదేశంలో అన్నిటికీ ఏటికి ఎంతెంత నిధులు ఇవ్వాలనేది ఒక ప్రణాళికను తయారు చేస్తుంది. ఆ వ్యవస్థలో అంటే 15th ఇప్పుడు జరుగుతుంది 15th ఫైనాన్స్ వ్యవస్థ. ఈ 15th ఫైనాన్స్ వ్యవస్థలో భాగంగా పంచాయతీకి కొంత నిధులు విడుదలవుతున్నాయి. తలసరి ఆదాయం వల్ల వచ్చే నిధుల కంటే ఈ ఫైనాన్స్ వ్యవస్థ వల్ల వచ్చే నిధులు గ్రామ పంచాయతీకి ఎక్కువగా ఉంటాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే పంచాయతీకి నిధులు వేస్తుందో ఆ నిధుల్ని తమకున్న అధికారాల ద్వారా పూర్తిగా దారి మళ్లించేయడం జరిగింది. అంటే సర్పంచులకు ఆ నిధులు ఇవ్వకుండా సర్పంచుల నుంచి ఆ నిధుల్ని పూర్తిగా వేరే అకౌంట్కి మళ్లించుకోవడం జరుగుతుంది. దానివల్ల సర్పంచులు విగ్రహాలుగా మారిపోయారు. అంటే వాళ్ళకి అధికారం ఉండి కూడా ఎటువంటి పవర్ లేకుండా జరిపోయింది. నిధులు డ్రా చేసే అవకాశం లేదు. నిధులు డ్రా చేద్దామన్న అకౌంట్లో నిధులు ఉండదు. ప్రభుత్వం ఆ నిధులను ఉంచడం లేదు. కనీసం వీధి లైట్లు వేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఎంతైతే నిధులు వస్తాయో ఆ నిధులు మొత్తం కూడా బజార్ లైట్లకి, స్ట్రీట్ లైట్లకి, కరెంటు ఛార్జీల కింద కట్ చేసేసి పూర్తిగా పంచాయతీలను డమ్మీలను చేయడం జరిగింది. దీనివల్ల గ్రామంలో అభివృద్ధి కుంటుపడింది. అంటే ఒక వీధి లైట్ల వ్యవస్థ కానించి, సిమెంట్ రోడ్డు కానించి,
లేదా ఏదైనా ఊళ్ళల్లో ఎవరైనా మరుగుదొడ్లు కట్టించుకోవాలనుకున్నా, లేదా ఊర్లలో ఏదైనా గ్రామానికి సంబంధించిన ఒక మంచి పని చేయాలన్నా కూడా పంచాయతీలో ఎటువంటి నిధులు లేకుండా ఖాళీ చేయడం జరిగింది. ఇది ఒక రకమైన నష్టం. ఈ నష్టం చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వము వేరే NREGC ద్వారా నిధులు మంజూరు చేస్తుంది, మెటీరియల్ కాంపోనెంటు. వీటి ద్వారా కూడా పంచాయతీలో అనేక అభివృద్ధి పనులు చేయవచ్చు సర్పంచ్ ఆధ్వర్యంలో. అంటే సిమెంట్ రోడ్లు కానించి ఏదైనా బిల్డింగ్లు కట్టాలన్నా కూడా, లేదా ఏదైనా చెరువులో పూడిక తీత తీయాలన్నా కూడా, లేదా కుంటలను బాగు చేసుకోవాలన్నా, చెక్ డ్యాములు బాగు చేసుకోవాలన్నా కూడా NREGC ద్వారా పని చేసుకోవచ్చు. NREGCలో వచ్చే మెటీరియల్ కాంపోనెంట్ 3 రకాలుగా ఉంటుంది: 50-50, 60-40, 70-30, 90-10. అంటే 50-50 అంటే 50 NREGC నిధులు, 50% పంచాయతీ నిధులు. 70-30 అంటే 70% NREGC నిధులు, 30% పంచాయతీ నిధులు. 90-10 అంటే 90% NREGC నిధులు, 10% పంచాయతీ నిధులు. వీటిని మ్యాచింగ్ గ్రాంట్ అని అంటారు. ఈ మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వకుండా పూర్తిగా ఆపేయటం వల్ల పంచాయతీలో మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా జరిగే ఎటువంటి అభివృద్ధి పనులు కూడా ఆగిపోయాయి. అన్ని రకాలుగా అభివృద్ధి పనులను ఆపేయటం వల్ల, ప్రభుత్వం సహకరించకపోవటం వల్ల, కేంద్ర ప్రభుత్వం నేను 90 రూపాయలు ఇస్తా, మీరు 10 రూపాయలు ఇవ్వండి పని చేసుకోండి అన్నా కూడా ఆ 10 రూపాయలు ఇవ్వటానికి కూడా మీకు చేతులు ఆడక, మనసొప్పక, పంచాయతీలో ఉన్న నిధులన్నీ కూడా దారి మళ్లించుకొని మీరే అనేక స్కీములను ఏర్పరిచి స్కీములను స్కాములుగా మార్చుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే విధ్వంసం చేశారు. ఈ విధ్వంసం ఎలా చెప్పాలో, ఏ విధమైన విధ్వంసం అని ఇప్పుడు కూడా అర్థం కాని విధంగా విధ్వంసం చేసింది మన రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వం అయినా పంచాయతీలకి పూర్తి అధికారాలు ఇచ్చి పంచాయతీ నిధుల్ని దారి మళ్లించకుండా పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని, ప్రతి పంచాయతీలో కూడా పంచాయతీ సర్పంచ్ యొక్క ఆధ్వర్యంలో పనులు జరిగేటట్లు పంచాయతీ సర్పంచ్కి పూర్వవైభవం రావాలని కోరుకుంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.